బిగ్ బాస్ సీజన్ ఈసారి సరికొత్తగా మన ముందుకు రానుంది. ఈసారి ఇన్ఫినిటీ సింబల్తో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తామని చెప్పకనే చెబుతోంది. దీనికి తోడు గతేడాది మాదిరిగానే ఈసారి కూడా హీరో నాగార్జున హోస్ట్గా అలరించనున్నారు. అంతేకాదు ఆయన మాటలతో సెట్టర్లతో అభిమానులను మరోసారి అబ్బురపరిచేందుకు వస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్కు సంబంధించిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు ఎంత కోరుకుంటే అంత అన్లిమిటెడ్ అంటూ నాగార్జున ఈ ప్రోమోలో చెప్పడం చూస్తుంటే ఈ సీజన్ నిజంగానే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్తో పాటు అన్లిమిటెడ్ ట్విస్టులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ తెలుగు 8లో అంజలి పావని, రీతు చౌదరి, నటి సన, మై విలేజ్ షో అనిల్, యాదమరాజు, వంశిక్ బబ్లు, కిరా కార్పి, యాంకర్ వింధ్య, గాయత్రి గుప్తా, వేణుస్వామి పేర్లు ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. వీరితో పాటే మరికొంతమంది కంటెస్టెంట్ల పేరు కూడా తాజాగా తెర మీదకు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పాపులర్ అయిన బర్రెలకు కూడా ఈ షోకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన ఈమె ఊహించని దానికంటే ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంది. దాంతో ఆమెను కూడా నిర్వాహకులు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇటీవలే మీడియాలో కాంట్రవర్సీగా నిలిచిన హీరో రాజ్ తరుణ్ ను కూడా నిర్వాహకులు హౌస్ లోకి ఆహ్వానించినట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా షోలోకి కన్ఫర్మ్ కావాల్సిన వారిలో న్యూస్ రీడర్ కళ్యాణి, రేఖా బోస్, ఆర్గానిక్ ఫార్మింగ్ నేత్ర, మొగలిరేకుల సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్, సింగర్ సాకేత్, బ్రహ్మముడి దీపిక రంగనాథ్, టెలివిజన్ నటుడు శ్రీకర్ సయ్యద్ అబు, ఊర్మిళ చౌహాన్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభం కాబోవడంతో ఆగస్టు 2వ వారం కల్లా కంటెస్టెంట్ల ఎంపికను ఫైనల్ చేయనున్నారు. ఈ సీజన్ సెప్టెంబర్ 1వ తేదీన గ్రాండ్ గా మొదలై దాదాపు 100 రోజుల పాటు కంటిన్యూగా జరగనుంది. మరోవైపు ఓటీటీలో పూర్తిగా స్ట్రీమింగ్ చేయడంతో పాటు ప్రతిరోజు హైలైట్స్ టీవీలో ప్రసారం చేసే ఛాన్స్ ఉంది.